జిల్లాకు చేరిన 14.61 లక్షల క్యూసెక్కుల గోదావరి వరద జలాలు, జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం, ఇలా పలు అంశాలతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14.61 లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ఫలితంగా జిల్లాలో 7 మండలాల పరిధిలో 32 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేక కాజువేలు నీట మునిగాయి. మోటరైజ్డ్ బోట్లు, లైఫ్ జాకెట్ల సహాయంతో లంకవాసులు రాకపోకలు సాగించారు. 3 రోజుల తర్వాత వరద ఉధృతి తగ్గటంతో జిల్లా యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి కనబర్చింది. 1,650 కోట్ల రూపాయలతో గోదావరి సెంట్రల్ డెల్టా వాటర్ గ్రిడ్ పథక నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి 2027 ఏప్రిల్ నాటికి జిల్లా వ్యాప్తంగా సంపూర్ణంగా త్రాగునీటి సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోం నైదియాదేవి సంబంధిత శాఖల ఇంజనీర్లను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జలజీవన్ మిషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా పైప్లైన్ ద్వారా సురక్షిత త్రాగునీరు సరఫరాకు ప్రతిపాదించిన వాటర్ గ్రిడ్ పథక నిర్మాణ పనులు ఇప్పటివరకు 25% పూర్తయ్యాయని చెప్పారు. ఈ మెగా త్రాగునీటి ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి పైప్లైన్ల ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు అందుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో గత నెలలో జరిపిన పర్యటన విజయవంతంగా సాగింది. డెల్టా సుస్థిరతకు 152.2 కోట్ల రూపాయలతో 117 వరద గేట్ల ఆధునీకరణ పనులను ప్రారంభించిన అనంతరం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన పిచ్చుకలంకలో రైతులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సెంట్రల్ డెల్టా పరిధిలోని 2 లక్షల ఎకరాల సాగు భూములకు ఉపయోగపడే లొల్లలాకుల నిర్మాణానికి 74 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయటంపై ముఖ్యమంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో సాగునీటి సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో సాగునీటి పంపిణీకి సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నూతనంగా నిర్మించిన వంతెనల వద్ద పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి డెల్టా దిగువ ప్రాంతాలైన కె గంగవరం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల్లో సాగునీరు సక్రమంగా అందకపోవడంతో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని పలువురు రైతులు వినతులు అందజేశారని కలెక్టర్ తెలిపారు. వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా వాడపల్లి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 1 ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ రూపొందించి ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు ఇంటింటికి చెత్తను సేకరించే 26 ట్రై సైకిళ్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పంపిణీ చేశారు. రామచంద్రపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ట్రై సైకిళ్లను సంబంధిత పంచాయతీలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. పరిశుభ్రమైన గ్రామాలు, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖలు, సాగునీటి సంఘాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి సెంట్రల్ డెల్టాలో సాగునీటి సక్రమ నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీజన్ మొదలై 50 రోజులైనా వర్షాలు లేకపోవటం 70 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారని, సూపర్ ఎల్నినో కారణంగా సీలేరు నుండి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి సాగునీటికి వినియోగించామని తెలిపారు. ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. కొత్తపేట, పీగన్నవరం, అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో దాదాపు 90 కిలోమీటర్ల మేర బైక్పై ప్రయాణించి కెనాల్, లాకుల దగ్గర నీటి నిర్వహణను మంత్రి పర్యవేక్షించారు. మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కేవీఎస్ఎన్ మూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.